వెంకటేశ్వర స్వామి గురించి, తిరుమల గురించి, భక్తుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించుతున్నట్టుగా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒకటే అడగదలుచుకున్నా, కనీసం డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వకుండా అహంభావంతో తిరుమలలో మీరు తిరిగారే, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? చెప్పులతో తిరిగారు, మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా? టీటీడీ మొత్తం ఒక ఏటీఎం మెషిన్గా మీ నాయకులందరూ మార్చేశారు. దీని గురించి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. మీ నటి రోజా రెడ్డి ఎలియాస్ శ్రీలత రెడ్డి తిరుమలకి వచ్చి రాజకీయాలు మాట్లాడి మరి తిరుమల భక్తుల మనోభావాలనే దెబ్బతీసిందే, దాని గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. అంతేకాదు అక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వటం, ఒక అన్య మతస్థుణ్ణి ఫోటోగ్రాఫర్ గా పెట్టుకోవడం, అతను గొల్ల మండపం ఎక్కి మరి ఈవిడ గారి ఫోటోలు తీయడం, అదే విధంగా ఒక ఐఏఎస్ అధికారిని, మేనల్లుణ్ణి, ఆర్టీసీలో పనిచేసే వాడిని తీసుకొచ్చి టూరిజం డివిజనల్ మేనేజర్గా చేసి వాడి చేత తిరుమల మొత్తాన్ని అపవిత్రం చేయడమే కాకుండా అవినీతికి అడ్డగా మార్చేసిన రోజా సంగతి ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. తిరుమలలో ఉన్న టికెట్లు, విఐపి టికెట్లు అన్నీ కూడా వేలకి అమ్ముకొని లక్షలు సంపాదించిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ రోజాను అడగదలుచుకున్నా. మీరు ఈరోజు తిరుమల గురించి మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీలాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా దర్శనం చేసుకోకుండానే ఇంటింటికి తిరుమల ప్రసాదం ఎవరు పంచలేదే, విఐపి టికెట్లు అమ్ముకోలేదే, టీటీడీ తిరుమల పైన ఎవరు కూడా రాజకీయాలు మీరు మాట్లాడినట్టుగా ఎవరు మాట్లాడలేదే. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు ఎవరైనా ఒక విషయం మాట్లాడాలి అంటే కనీసం వాళ్ళు 50% అన్నా నీతిమంతులు అయి ఉండాలి. ముఖ్యంగా తిరుమల గురించి మాట్లాడటానికి కానీ, అలాగే దేవుడి గురించి మాట్లాడటానికి కానీ కనీసం అర్హత ఉండాలి. మీరు ఇవన్నీ ఆ అర్హతలు ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు వైసీపీలో. ఎందుకంటే ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, తిరుమలలో బోర్డు మెంబర్స్గా ఎవరిని వేశారండి మీరు? 90% నేర చరిత్ర ఉన్న వాళ్ళని వేశారు. దీని గురించి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు నిజంగా భక్తుల మనోభావాలని పరిగణనలోకి తీసుకునే పార్టీ అయితే, మనుషులైతే, మరి ఇక్కడ కనకదుర్గమ్మ గుడిలో సింహాలు మాయమైతే మీరు కనీసం ఒక ఎంక్వైరీ చేశారా? అంతర్వేదిలో రథం తగలబడిపోతే కనీసం ఒక ఎంక్వైరీ చేశారా? టికెట్ల కింద జెరూసలేం అని చెప్పి రాస్తే దాని గురించి ఏమైనా ఎంక్వైరీ చేశారా? మీరా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని, మా ప్రభుత్వాన్ని విమర్శించేది అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ అవినీతి ఆనకొండ రోజా రెడ్డి ఎలియాస్ శ్రీలత రెడ్డి, ఈమెకి బెంగళూరులో ఒక గెస్ట్ హౌస్, చెన్నైలో ఒక గెస్ట్ హౌస్, హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌస్, ఇక్కడ కృష్ణా జిల్లాలో మరి ఇక్కడ నూజివీడులో ఒక గెస్ట్ హౌస్, మంగళగిరిలో మరి నూతక్కి ప్రాంతంలో 7 ఎకరాల మంది ఒక గెస్ట్ హౌస్, బెల్ట్ షాపులతో సంపాదించిన 100 కోట్లు, అట్లాగే కాజేసిన భూముల వల్ల మరి 150 కోట్లు, అదేవిధంగా విల్లాలు కట్టి 200 కోట్లు, ఏపీఐఐసి చైర్మన్గా 236 కోట్లు, గ్రావెల్ దోపిడీలో 48 కోట్లు, టూరిజం ద్వారా 35 కోట్లు, విజయపురం కొండ తవ్వేసి 70 కోట్లు, ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు, ఇన్ని సంపాదించి ఇంత అవినీతి ఆనకొండ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటానికి పూనుకుంది అంటే నువ్వు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పి రోజా నేను అడుగుతా ఉన్నా. ముందు ఏ రోజైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి పవిత్రంగా ఉండాలని ఏ రోజు కూడా ఆలోచించని నువ్వు గత 5 సంవత్సరాల్లో ఏఐపిసి చైర్మన్గా, టూరిజం చైర్మన్గా ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు సొమ్ము తవ్వి కోట్లు నీ అన్నదమ్ముల్ని అడ్డం పెట్టుకొని తినేసిన నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతూ ఉన్నావు అంటే ఏం చెప్పాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా.
ఏదేమైనప్పటికీ కూడా ఈ రకంగా మాట్లాడటం అనేది రోజా కానీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు వెళ్ళి అక్కడికి కూడా వెళ్ళి ఏం చేశారు? ఈ జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లోకి వెళ్ళడం, పరామర్శించడానికి వెళ్తున్నాం అనే పేరుతో సెలైన్లు పక్కకి నెట్టేయడం, అక్కడ ఉన్న డాక్టర్ని తిట్టడం, ఒక అసహనం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఏమీ అక్కడ జరగల. వాళ్ళు ఒక డ్రామా, ఒక సినిమా ఊహించుకొని అక్కడికి వచ్చారు. అక్కడ ఏం జరగల, అంత కరెక్ట్గా ఉంది.